వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కీలక నేతలు ప్రచారానికి దిగుతున్నారు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ, కాంగ్రెస్ల మధ్య పొత్తు కుదరకపోవడంతో నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాలను ఆర్భాటంగా చేస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసింది ప్రభుత్వం. దీంతో మొదటిసారి జరుగుతున్న ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేయడానికి వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కొత్త కార్పొరేషన్లో జెండా ఎగురవేసేందుకు ఎవరికి వారే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి ఓట్లు వేస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి ఐ న్యూస్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఐ న్యూస్ టీం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇది కార్పొరేషన్ సంబంధించినటువంటి ల్యాండ్, అంటే ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. 15 ఏళ్ల కిందటనే ఇది ఫిష్ మార్కెట్ కోసం శిలాపలకం నిర్మించారు. మనం చూడొచ్చు. శిలాపలకానికి పేరే ఇది ఉంటుంది, కానీ మొత్తం కూడా శిథిలావస్థకు కూడా శిలాపలకం చేరుకుంది. అంటే దాదాపుగా 15 సంవత్సరాల కాంచి కూడా ఈ చేపల మార్కెట్ నిర్మాణం అయితే జరగలేదు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇక్కడ గతంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రాంతానికి నేతలు వస్తారు. మీరు వీధులలో చేపలు అమ్మడం కాదు, మేమే మార్కెట్ కట్టి ఇస్తామని చెప్పేసి కూడా నేతలు హామీలు ఇస్తున్నారు. దాదాపుగా ఈ హామీలు 15 సంవత్సరాల కాంచి కూడా నీటి మూటలుగా మిగిలిపోయాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు హైవే పై, ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి హైవే పై ఇలా వీధుల్లో ఉన్న చేపలు పెట్టుకొని అమ్ముతున్నారు. శిలాపలకంగానే ఉంది, శిథిలావస్థకు కూడా చేరి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఫిష్ మార్కెట్ కట్టడానికి ఫౌండేషన్ ఏదైతే ఉందో పునాదులు లెవెల్ దాకా ఇక్కడ కట్టుబడి చేసి దీన్ని పూర్తి స్థాయిలో కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు. అంటే అప్పుడే కోట్లాది రూపాయలను కూడా బడ్జెట్ వచ్చినప్పటికి కూడా ఈ నిధుల్ని జస్ట్ ఇట్లా ఫౌండేషన్ లెక్క వేసేసి ఇట్లా బేస్మెంట్ దాకా కట్టి ఇక స్లాబ్ ఇంకా పోసి పూర్తి స్థాయిలో కూడా వదిలేశారు. దాదాపుగా ఇదంతా ల్యాండ్ మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇట్లా పూర్తిగా దిమ్మల లెక్క కట్టేసి ఈ ఫిష్ మార్కెట్ని అయితే నిర్మానుషంగా వదిలేశారు. మనం ఇదంతా చూసుకుంటే దాదాపుగా ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో కూడా శిథిలావస్థకు చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శిలాపాలకం వేశారు. వేసిన తర్వాత ఇక్కడ ఒక మోకాల లోతు దాకా కూడా కాంక్రీట్ తోటి ఫిల్లర్లతోటి నిర్మాణం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తిగా కాంక్రీట్ తోటి నిర్మాణం చేశారు. షెడ్లు కట్టాలి, కానీ షెడ్లు కట్టకుండా దీన్ని వదిలేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు ఎన్నికలు రావడంతో కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతానికి పరిపాలన చేస్తున్నారో ముగ్గురు మంత్రులు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఏరియాలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వచ్చేసి మళ్ళీ మేము కడతాం, ఈ పూర్తిగా ఈ పనులు నిర్మాణం చేసి చూపెడతామని చెప్పేసి చెప్తున్నారు. కానీ 15 సంవత్సరాల కాంచి కూడా ఇది కట్టకుండా ఈ విధంగానే నిర్మానుషంగా ఉంది. గతంలో 3 సార్లు కూడా అంటే మనం చూడవచ్చు. ఇక్కడ కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీగా ఉన్న సమయంలో దాదాపుగా కాంగ్రెస్ నుంచి కూడా చైర్పర్సన్లు అయ్యారు, బీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్లు అయ్యారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నా కానీ మళ్ళీ వచ్చి అదే హామీలు ఇస్తున్నారు తప్ప ఇక్కడ పనులు చేయట్లేదని చెప్పేసి కూడా ఫిష్ మార్కెట్ సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈసారైనా కార్పొరేషన్ అయింది, ఎన్నికలు అయిపోతున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైతే గద్దెనెక్కుతారో వాళ్ళన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఫిష్ మార్కెట్లో ఉన్నటువంటి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. నమస్కారం అండి. నా పేరు దేవేందర్ గుగ్లో, మాది అంజనాపురం. మేము వ్యవసాయం చేసుకుంటాం, ఇక్కడ వృత్తిని సాగిస్తున్నాం. ఇక్కడ రైతు బజార్లో ఇప్పుడు మనకి ఈ రైతు బజారు మన వ్యవసాయ మార్కెట్ అక్కడ నుండి మన మెయిన్ హాస్పిటల్ అక్కడికి తరలించారు. అక్కడ నుండి ఈ రైతు కూలీలు రోజువారీగా ఇక్కడ ఈ పట్టాలు తార్పాలను పట్టుకొని ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నాం మేము రోజు. కానీ ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గవర్నమెంట్ నిర్మించి కేసీఆర్ గారు చేయడం వల్ల మాకు ఉన్నదాన్ని కూలిచ్చి కూలగొట్టి మరి
ఇక్కడ తరలించడం జరిగింది. మాకు ఇది చాలా అసంతృప్తిగా ఉంది. ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించి ఇప్పటికి నేటికి 4 సంవత్సరాలు అయిపోతున్నాయి కూడా ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క 100 మంది ఉన్నారు ఇక్కడ రైతులు, రోజువారీ రైతులు, వ్యవసాయ మార్కెట్ అక్కడ కూలగొట్టి ఇప్పుడు మాకు ఎటువంటి పట్టాలు వేసుకొని నిర్మించడం వల్ల మాకు వర్షాకాలంలో అయినా మామూలుగా ఈ దేనికైనా ఇటు చుట్టూ రోజు గొడ్లు వస్తున్నాయి. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మామూలుగా వచ్చి కూరగాయలు ఆగం అవుతున్నాయి. వీరికి మరి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వర్షం వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది. ఆ కిన్నెరసాని వల్ల డ్రైనేజ్ అంతా బయటకు వచ్చేసి వాటరు చిన్న చిన్న పిల్లలకి మొత్తం దోమలు. ఇంట్లో మేము అయితే మామూలుగా అయితే జెట్కాయలు పెట్టుకోవడం, ఇవి పెట్టుకోవడం, ఇంటి నిండా దోమలు. మళ్ళీ చూస్తే ఒక 100 నుండి 150 పందులు ఉంటాయి. ఆ పందులు కూడా మా ఇళ్ళలోకి వస్తాయి. మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారికి పెట్టినాం, మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టినాం. వాళ్ళు తూతు మంత్రంగా ఆ రోజు వస్తారు, ఒక రోజుకి వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆ పందులన్నీ మేము ఇళ్ళల్లో ఉంటాం, వెళ్ళిపోతాం. మాకు ఇక్కడ ఇవన్నీ అడవిలు, మాకు ఇదంతా ఇవన్నీ గోడలు ఉండవు. మాకు గోడలు ఉండవు. ఇళ్ళలోకి వచ్చి మేము గిన్నెలు బయట అవి బయటే ఉంటే వాళ్ళు వచ్చేసి ఆ పందులు వచ్చేసి ఆ గిన్నెలు నాకడం, ఆ రోగాలు. మాకు పందుల వల్ల మాకు మెయిన్ ముఖ్యంగా పందులు, దోమలు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు మాకు ఏంటంటే మాకు కావాల్సింది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలువ చేయబట్టి ఏమవుతుందంటే ఇల్లులన్నీ మునిగిపోతున్నాయి. ఫస్ట్ ఇల్లులు మునిగిన రోజు ఒక్కసారి వస్తారు ఆ మున్సిపాలిటీ వాళ్ళు. తర్వాత మాకు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు రారు. ఇటు దిక్కు మా లోపలి దిక్కు చెత్తబండి కూడా రాదు. ఆ దోమలతో ఒకటి దోమల నివారణ ప్రతి ఒక్క ఏరియాలో దోమల మందు కొడతారండి. మా ఏరియాలో ఎందుకు కొట్టారు? మా ఏరియాలో అసలు ఒక్క దోమల మందు అన్నదే రాదు, చెత్తబండి రాదు మా ఏరియాకి. ఆ పందులైతే ఇళ్ళలో పందులు ఉంటాయి. ఎవరికి ఏమైనా కానీ మాకు ఇక్కడ మమ్మల్ని చూసుకునేటోడే ఎవరు లేవు. పోయినా 5 సంవత్సరాల క్రితం వచ్చిన కౌన్సిలర్ ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు. మాకు ఇప్పటిదాకా కనబడలేదు మాకు అతను. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి, ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కదా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటాను. ఒకసారి ఛాన్స్ ఇచ్చినా కదా ఇంకొక ఛాన్స్, ఇంకెన్ని ఛాన్సులు ఇస్తాం? జీవితం అంతా మా బతుకులు ఇంతేనా? కొంచెం మాకు కావాల్సింది ఏంటిదంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలువ క్లియర్ చేయించి మాకు ఇక్కడ పందుల నివారణ ఒకటి చేయాలా, దోమల నివారణ ఒకటి చేయాలా. ఇంటింటికి పంపులు సార్, ఇవాళ పంపులు వస్తే మళ్ళీ 5 రోజులకు పంపులు వస్తాయండి. 5 రోజులకి అది వాడిచ్చేది ఒక గంట తర్వాత కిన్నెరసాని పంపు. అన్ని ఏరియాలలో సింగరేణి వాటర్ ఉన్నాయి, మా ఏరియాలో సింగరేణి వాటర్ లేవు. అది మిషన్ భగీరథ అని వచ్చింది, పైపులన్నీ బలగొట్టేది. కొంచెం ఒక గంట వచ్చిన పంపు 2 డ్రమ్ములు నీళ్ళు నిండేది, ఇప్పుడు 1 డ్రమ్మే నిండుతుంది. ఆ 1 డ్రమ్ము కూడా మేము 5 రోజులు ఎట్లుంటామండి? మేము బట్టలు పిండుకోవాలా? ఇక్కడ మాకు బోర్లు కూడా లేవండి. ప్రతి ఒక్క ఏరియాకి గల్లీకి ఒక్కొక్క బోర్ వేయించారు. మా ఏరియాకి బోర్ ఎందుకు వేయించలేదు అంటే ఇదంతా ఇంతకుముందు గతంలో వార్డు కౌన్సిలర్ చేసిందే కదా, అందరు వార్డు కౌన్సిలర్ వేయించుకున్నారు. మరి మా వార్డు కౌన్సిలర్ ఎందుకు వేయించలేదు? మాకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు కావాలండి, దోమలు నివారణ కావాలా, ఈ కాలువ క్లీన్ చేపియాలా. ఇళ్ళల్లో పందులు తిరుగుతాయి, ఆ పందులు ఉండొద్దు. పందుల వల్ల మాకు రోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ మన ఏరియాలో ఈ దుర్జన బస్ ఏరియాలో డ్రైనేజ్ సమస్య అనేది రోజు చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పైప్ లైన్ వల్ల అది మొత్తం స్ట్రక్ అయిపోయి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ వాటి ఎటు ఫ్లో అవ్వడానికి వీలు లేక ఆ చిన్న హోల్ నుంచి వెళ్ళలేక మొత్తం ఇళ్ళలో కానీ నీళ్ళలో వచ్చేసి పిల్లలు కానీ పెద్దలకు కానీ అందరికి అనారోగ్య సమస్యలు కూడా రోజుకి ఎక్కువైతుంది. స్మెల్ ఎక్కువైతుంది, ఈ వాటర్ని స్ట్రక్ అయిపోతున్నాయి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ అంతా అన్నిటి కలిపేసిండ్రు, కానీ అక్కడ ఉన్న హోల్ని మాత్రం క్లీన్ చేయకుండా వదిలేసిండ్రు. ఆ హోల్ని క్లీన్ చేయకుండా ఈ చుట్టుపక్కల డ్రైనేజ్లో కలపడం వల్ల ఇదంతా ఇక్కడ స్ట్రక్ అయిపోయి దోమలు, వాసన, దానివల్ల రోగాలు, వర్షాకాలం మరీ విపరీతమైన ఇబ్బంది. అటువైపు అసలు మనుషులు నడవలేని పరిస్థితి, ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దీనికి ఎట్లయినా మాకు పరిష్కారం చేసి ఈ ఏరియాని కొంచెం శుభ్రంగా ఉంచాలన్న. అంటే ఇప్పుడు ఓట్ల కోసం ఎవరైతే కొత్తగా నిలబడిన కార్పొరేటర్లు వస్తారు కదా, వాళ్ళ దగ్గర మీరు ప్రధాన డిమాండ్ ఏం పెడుతున్నారు? మా ఓట్ల కోసం వచ్చిన ప్రధాన డిమాండ్ మాకు కావాల్సిన ఈ సదుపాయాన్ని మొత్తం చేయాలి అని చెప్తున్నాము. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చేసిండ్రో, ఈ సమస్య గురించి తెలుసుకోలేదో మాకు తెలియదు. వర్షాకాలం పడినప్పుడు మాత్రం నాయకులు వస్తాను చూసి వెళ్తాను. కానీ ఇప్పుడు పోటీ చేసే మా అభ్యర్థులు మేము ఏం కోరుతున్నామంటే మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి కదా, వీటి మీద ముందు ఫోకస్ చేసి అటువంటి నీళ్ళు అనేది జామ అవ్వకుండా చూసుకొని ఇటు ఈ దోమలు, ఈ స్మెల్ నుంచి కూడా ప్రజలందరినీ కాపాడాలని ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులను కూడా మేము కోరుకుంటాం. మాకు ఇదివరకు ఈ కాలువలు కానీ పోల్స్ కానీ ఇవి మాకు రాలేదు. అయితే జనరల్గా అన్ని వార్డులలో అన్నీ వేసిండ్రు, ఈ ఒక్కటి ఎందుకో రోడ్డు ఆపేశారు. మాకు ఈ రోడ్డు వేయించిన వాళ్ళకే మేము ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. మాకు కాలువలు శుభ్రం చేయాలి, మాకు ఉన్నది నీట్గా ఉంటే సరిపోతుంది. మాకు ఇంత మట్టుకైతే ఎవరు వచ్చి కూడా ఇక్కడ మాకేం శుభ్రం చేయలేదు. కాలువలు చూస్తారు కదా సార్, ఒకసారి ఇటు ఫోటో పెట్టండి.
ఇవి అన్ని శుభ్రంగా ఉంటే చాలు. ఇప్పుడు ఇది నీట్గా ఉన్నది. మొన్న మేము కొట్లాడి తెచ్చుకున్నది ఇదంతా మా ఏరియా వాళ్ళం కలిసి. ఇది కొత్తగూడెం కార్పొరేషన్ నుండి ప్రధాన సమస్యలు. ఇప్పటి వరకు ఐన్యూస్ తోటి ప్రజలు వాళ్ళ సమస్యల్ని వెళ్ళబుచ్చుకున్నారు. గత 5 ఏళ్ల కిందట అభ్యర్థులు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఓట్లు వేసుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తమ ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. 5 ఏళ్ల కింద వచ్చినట్టు హామీలనే ఇప్పటివరకు నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తమ ఓట్లు అడుగుతున్నారని, ప్రధానంగా తమ అభివృద్ధి చేసేవారికే ఓట్లు వేస్తాం. ఇప్పటికీ మున్సిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా కొత్తగూడెం ఎదిగింది. పాలవంచ కొత్తగూడెం రెండు కలుపుతూ ఇప్పుడు కార్పొరేషన్గా ఎదిగింది. ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. ఇప్పటికైనా అభివృద్ధి చేసేవారికే మా ఓట్లు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్తో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా చేశారు, కానీ అభివృద్ధిలో మాత్రం పూర్తి స్థాయిలో శూన్యంగా ఉంది. పట్టణంలో ప్రధాన రహదారులు కూడా లేని సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికైనా ప్రధాన రహదారులతో పాటు నిత్యం కూడా నీళ్లు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. వారానికి ఒకసారి పంపులు వస్తున్నాయి, డైలీ పంపులు రావాలి, డ్రైనేజ్ క్లీనింగ్ ఉండాలి, చెత్త బండ్లు రావాలి, రకరకాల ఇబ్బందులు మొత్తం కూడా పట్టణ వాసులు చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ సమస్యలు మొత్తం తీర్చిన వాళ్ళకే తమ ఓట్లు అని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ తోటి అయితే ఈసారి ఓటర్లు ముందుకు వస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫయాజ్తో నవీన్ ఐన్యూస్ కొత్తగూడెం. కొత్తగూడెం పాలవంచ రెండు మున్సిపాలిటీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక నగరపాలక సంస్థ ఎన్నిక అని చెప్పుకోవచ్చు. గతంలో గెలిచిన వంటి ఇక్కడ అభ్యర్థులు తమ వార్డులలో ఎలాంటి పనులు చేశారు, ఎలాంటి హామీలు ఇచ్చి వాళ్ళప్పుడు గెలిచారు, గెలిచిన తర్వాత ఆ పనులు చేశారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం కొత్తగూడెం నగరంలో ఉన్నాం. కొత్తగూడెం నగరంలో దాదాపుగా పట్టణ జనాభా 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది కోరుకుంటున్న నేతలు ఎవరు? ఇప్పటికే ఎన్నికలు పోలింగ్ దగ్గర పడడంతో కూడా భారీ ఎత్తున కార్పొరేటర్లు ప్రచారం చేస్తున్నారు. ఆ కార్పొరేటర్లు మద్దతుగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఇస్తున్న హామీ ఏంటి, గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం వార్డులలో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మరొకసారి చేద్దాం. కొత్తగూడెం కార్పొరేషన్లో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులను గెలిపించాలంటూ నిలబడ్డ అభ్యర్థులకి ఆ పార్టీ నేతలు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ప్రచారం చేస్తున్నారు. సో 5 ఏళ్లలో గెలిచినటువంటి అభ్యర్థులు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఈ 5 ఏళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు, గతంలో ఇచ్చినట్టు హామీలు నెరవేర్చారా లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కొత్తగూడెం నగరంలోని ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఈ ఏరియాకి సంబంధించిన మహిళలు మొత్తం కూడా ఐన్యూస్ రావడంతో కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళ సమస్యలు కానీ గతంలో ఇచ్చినట్టు హామీలు నెరవేర్చారా లేదా, ప్రజెంట్ వాళ్ళు ఏమి కోరుతున్నారు వచ్చినటువంటి అభ్యర్థుల దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రస్తుతానికి మీ దగ్గర గతంలో గెలిచిన వాళ్ళు అన్ని పనులు చేశారు, ఇప్పుడు ఏమేమి పనులు కావాలనుకుంటున్నారు? గతంలో అయితే మాకు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే మాకైతే ఏమీ నెరవేరలేదు సార్. మాకు కాలువలు తీయడం కానీ, పంపుల సమస్య కానీ, మాకు సరైన కూరగాయల మార్కెట్ కానీ, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏమీ మార్కెట్ లాంటివి మాత్రం మాకు ఏమీ లేవు. ఇంటి పట్టాలు కూడా ఇస్తా అన్నారు, అవి కూడా ఇంతవరకు చాలా వరకు రాలేదు. కొంతమందికి ఇల్లులు లేవు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా ఉంటున్నారు. మాకు అలాంటి సమస్యలు తీర్చాలని, ఇప్పుడు వచ్చే వాళ్ళైనా మాకు అన్ని విధాలు ఆదుకొని మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి, మీ సమస్య ఏముందమ్మా ఇక్కడ? సార్ ఇల్లు లేదు, ఏం లేదు, ఒక్కదాన్ని ఎక్కడో పోయి ఉంటానా. పింఛన్ పెంచుతానని పెంచిండ్రు, అది కూడా పెంచలేదు. ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు కూడా ఇయ్యలేదు. మరి గతంలో పోటీ చేసిన వాళ్ళు హామీలు ఇచ్చి నెరవేర్చారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తారు మీకు? ఇప్పుడు అప్పుడు వచ్చిన హామీలు ఇచ్చిన వాళ్ళైతే ఏం చేయలేదు ఇంతవరకు. కాలువలు తీస్తామన్నారు, రోడ్లు కట్టి పంపులు వేపిస్తామన్నారు, ఏం లేదు. నీళ్ళు అయితే వారానికి ఒకసారి వస్తాయి. కిన్నర్స్ అని కంపెనీ పంపు 2 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు నీళ్ళ సమస్య బాగున్నది. కాలువలు కూడా తీస్తామన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. కాలువలు వేసినట్టే ఉన్నాయి. నీ కాలువలు తీసుడు లేదు. వార్డు కౌన్సిలర్ అప్పుడు వచ్చిన ఇంతవరకు మాకు కనపడని కూడా కనపడలేదు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అన్ని పార్టీల నుంచి కూడా మీ ప్రాంతంలో పోటీకి చేస్తున్నారు, అభ్యర్థులు కూడా మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఏం కావాలంటే మాకు నీళ్లు బోర్లు వేపియాలి, నీ కాలువలు శుభ్రం చేపియాలి, ఇళ్ల పట్టాలు ఇప్పియాలి,
అని కోరుకుంటాం. పింఛన్ లేని వాళ్ళకి పింఛని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని కోరుకుంటున్నాము. సో మీరేం డిమాండ్ చేస్తున్నారమ్మా? మాకు ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదండి. ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇల్లు కాలువలు అన్నీ గలీజుగా ఉన్నాయి, ఇల్లు కూడా మంచిగా లేవు. అన్ని చేపలు ఎక్కడికి పోవాలన్నా దూరమే ఉన్నది, మంచిగా అనిపించట్లేదు. ఇక మళ్ళీ పింఛన్లు ఇస్తానన్నారు, పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇస్తానని ఇంతవరకు ఏది లేదు. బోలెట్లు ఎలక్షన్లు మాత్రం బాగా వస్తారు. అమ్మా మీరు అంటే మీ వయసు చూసి చాలా పెద్దగా ఉన్నారు, చాలా ఓట్లు కూడా వేసి ఉంటారు, చాలా సార్లు కూడా ఈ ఎన్నికలు వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారో అది నెరవేర్చారా? ఇప్పుడు ఇస్తున్నాం అంటే అభ్యర్థులు ఏ హామీలు ఇస్తున్నారు మీకు చేస్తామని చెప్పేసి? ఇప్పుడు అదే వాళ్ళు చెప్పింది నేను కూడా చెప్తానండి. ఇప్పుడు ఏందనంటే ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి. మాకు కూడా ఇల్లు లేదు, మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఇంతవరకు పింఛన్లు అంటావా, పింఛన్లు అంటే ఏదో వస్తుంది, మా ఆయనకు వస్తుంది కదా, అయిపోయిందిలే. కానీ ఇప్పుడు ఏంటంటే మా కాలువలు శుభ్రం చేయాలి, మాకు పంపులు మంచిగా సౌఖ్యంగా మాకు పంపులు రావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఇంతేనయ్యా. ఇక ఎటన్నా ప్రాణం బాగలేదన్నా కూడా ఎటన్నా పోవాలన్నా ఇక ఒకటే రోడ్డు ఒకటే కథ. ఇక చాలా ఇబ్బందిగా ఉన్నవి కదే. ఈ మధ్యన ఈ రోడ్డు కాపటికి మాకు ఆ పిల్లగాడు మాకు సీను అడ్డం ఉన్నాడు కాపటికి ఆయన ఒక పెద్దతనంగా ఉండి మాకు ఇదైనా పట్టుదలగా వేయించిండు. అంతవరకు అయితే మాకు వర్షాలు వస్తే మాత్రం మొత్తం మునిగిపోయేది, మా ఇండ్లన్నీ మొత్తం మునిగిపోయి నీళ్ళ జ్వరాలు దగ్గులు పిల్లలు ఎవరికైనా కూడా మీ బస్సులో మొత్తం జ్వరాలు రోగాలతోటే బాధపడుతున్నాం అయ్యా. అదే చెప్తాను. ఇప్పుడు గతంలో గెలిచారు, 5 సంవత్సరాలు అయిపోయింది కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదయ్యా, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు అసలు కాలువలు తీయడానికి కూడా సరిగా రాకపోయేది. కాలువలు ఒకవేళ కుప్పలు తీసినా కూడా ఎత్తటానికి కూడా రాకపోయేది. దోమలు ఈగలు జ్వరాలతో బాధపడతాను. ఇదే ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు మాత్రం మాకు ఏం మంచి చేయలేదయ్యా. ఈ మధ్యన మాకు పిల్లగాడు అడ్డం ఉన్నాడు కాబట్టి మాకు ఈ రోడ్డు మాత్రం వేపించిండయ్యా. ఇప్పుడు మాత్రం మాకు గెలిచిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తారో అది వాళ్ళ పుణ్యం. ఇక సో ఇప్పుడే చూడొచ్చు మనం, అంటే ఈ ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి రకరకాల హామీలు, అంటే గతంలో ఇచ్చినట్టు హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం కూడా హామీలు ఇస్తున్నారు, కానీ పనులు ఎవరైతే చేస్తారో, ఎవరైతే పనులు పూర్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఓట్లు వేస్తామని చెప్తున్నారు. మహిళలు ప్రధానంగా చూసుకుంటే అనేక సమస్యలు చెప్తున్నారు. ఎందుకంటే కొత్తగూడెం పట్టణంలో క్రమబద్ధీకరణ ఇష్యూ ఒకటి ఉంది. ఎందుకంటే పట్టాలకు సంబంధించి అంతా సింగరేణి ప్రాంతం, ఈ ప్రాంతంలో కొన్ని ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా హక్కులు లేవు ఆ ఇండ్ల మీద. అయితే ఇప్పటికి కూడా పట్టాలు అనేది పూర్తి కాలేదు. ఖచ్చితంగా ఆ పట్టాలు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది, పెన్షన్ కానీ లేకపోతే రకరకాల హామీలు ఇచ్చింది, ఆ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్ళీ ఓట్లకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా హామీలు నెరవేర్చిన తర్వాత మా ఓట్లు అడిగితే మేము ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక ఈ కార్పొరేషన్కి సంబంధించి పాలవంచ కొత్తగూడెంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం కూడా తమ మేనిఫెస్టోలతోటి వెళ్ళి ప్రజల దగ్గర ఓట్లు అడిగే సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ గత 5 సంవత్సరాల కింద ఉన్నటువంటి పాలక మండలి ఏ పనులు చేయాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, పూర్తి స్థాయిలో ఎవరైతే మాకు పనులు చేస్తారో వాళ్ళకే మా ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా నగరవాసులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కొత్తగూడెం కార్పొరేషన్లో మరో ప్రధాన సమస్య వెజిటేబుల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఇక్కడ మార్కెట్ నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలే. మనం చూడొచ్చు, పట్టణంలోనే దాదాపుగా 1,00,000 మంది నివాసం ఉంటారు. ఈ 1,00,000 మందికి కూడా ఇదే వెజిటేబుల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్లో దాదాపుగా దశాబ్దాల కాంచి కూడా మార్కెట్ కట్టి మీకు ఇస్తామని చెప్పేసి పాలకులు వస్తున్నారు, మాటలు చెప్తున్నారు, వెళ్తున్నారు అని చెప్పేసి కూడా ఈ మార్కెట్లో ఉండేవంటి రైతులు చెప్తున్నారు. మనం ప్రస్తుతానికి చూడొచ్చు, 4 ఏళ్ల కిందట మొదలుపెట్టినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి పనులు మొండి గోడల్లాగానే మిగిలిపోయినాయి. ఈ పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా, అంటే అన్ని జిల్లాల్లో దాదాపుగా మార్కెట్లు పూర్తయినా, వెజిటేబుల్ మార్కెట్ కానీ, ఫ్రూట్ మార్కెట్లు, ఈ మార్కెట్లు, నాన్ వెజ్ మార్కెట్లు పూర్తయినా కానీ కొత్తగూడెం నగరపాలక సంస్థలో మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి పూర్తి కాలేదని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి ఈ కూరగాయల వ్యాపారులు కానీ లేదా ఫ్రూట్ వ్యాపారులు కానీ ఎండల్లో ఇట్లే ఉండాలి, వర్షం వస్తే తడతారు, ఎండ కొడితే ఎండకి ఇట్లనే ఉండాలి. వాళ్ళకి అపారమైన నష్టం కూడా వాటిల్తుంది. ఎందుకంటే ఎండకు మొత్తం కూరగాయలు ఉండడం, అదేవిధంగా ఫ్రూట్స్ ఉండడం, దీంతో మొత్తం కూడా ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా కొత్తగూడెం పట్టణంలో ఉన్నట్టు ఒకే ఒక మార్కెట్ ఈ మార్కెట్ ఇప్పటికి కూడా పూర్తి చేయకుండా వచ్చినటువంటి రైతులు కూడా మనం చూడవచ్చు, ఈ పక్కన ఇటు సైడ్ మొత్తం కూడా పాకలు వేసుకొని ఏదైతే ఉందో డేరాలు వేసుకుని వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ ఇది ఫ్రూట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన రోడ్డు ఇది, రోడ్డు మీదనే వీళ్ళు ఇక్కడ కార్పొరేషన్ సంబంధించిన ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లోనే వాళ్ళు రోడ్ల మీదనే ఈ కూరగాయలు కానివ్వండి, ఈ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్ముతున్న సిచ్యువేషన్. మనం ఇది చూసుకున్నట్టయితే ప్రధాన రహదారి అని చెప్పుకోవచ్చు. ఈ రహదారికి ఇరువైపులా కూడా కూరగాయలు పెట్టుకున్నారు. ఏదైనా వాహనాలు గిరికి వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా జరుపుకోవాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వందలాది మంది కుటుంబాలు ఈ మార్కెట్లోనే జీవనం వెళ్ళదీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఉదయం లేస్తే
మార్కెట్కి ఇక్కడ రైతులు కూరగాయలతో పాటు ఇతర వస్తువులు కూడా తెచ్చుకొని అమ్ముకుంటారు. అంతేకాకుండా ఫ్రూట్స్ కావాలన్న ఫ్రూట్ మార్కెట్ కూడా ఇదే ఉంది. అంటే సపరేట్గా కొత్తగూడెంలో అంటే గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ లేదు, ఇప్పుడు నగరపాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అభ్యర్థులు తమ ఓట్ల కోసం వస్తున్నారు తప్ప మా బాధలు కూడా పట్టించుకుంటలేదని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వస్తున్నటువంటి అభ్యర్థులు కానివ్వండి లేదా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వెంటనే ఈ ఫ్రూట్ మార్కెట్ కానీ లేదంటే వెజిటబుల్ మార్కెట్ పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేసి మాకు కేటాయిస్తే పూర్తిగా మేము అమ్మకాలు మొత్తం కూడా మార్కెట్లోనే చేస్తాం. ఎందుకంటే ఇట్లా ఎండకు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా మేము లాస్ అవుతున్నాం. ఇప్పటికే రోజు మనం చూసుకోవచ్చు, ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కాయలు మొత్తం కూడా కూరగాయలు మొత్తం కూడా ఎండకి ఖరాబ్ అవుతున్నాయి. నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 1,00,000 మంది ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి రావాలని కూడా తీవ్ర ఇబ్బంది. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉండదు. వీళ్ళు రోడ్ల మీదనే బండ్లు పెట్టుకోవాల్సి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వచ్చినటువంటి పబ్లిక్ కూడా ఇక్కడే బండ్లు పెట్టుకోవాలి. వాళ్ళు లోనకి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. సరైన ఆహారానికి సంబంధించినటువంటి ఏవైతే కూరగాయలు ఉంటే అవి మేము అందివ్వలేకపోతున్నాం. మార్కెట్ ఉంటే పూర్తి స్థాయిలో కూడా మేము లోన పెట్టుకొని బిజినెస్ చేస్తాం. వచ్చే వాళ్ళకు కూడా విక్రయాలు చాలా తేలిగ్గా చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈ మార్కెట్లకు సంబంధించినటువంటి రైతులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ ఎవరైతే పాలకులు వచ్చి తమ ఓటు అడుగుతున్నారో ఖచ్చితంగా ఈసారి మాకు మార్కెట్ పూర్తి చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుకుంటున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఒమన్లో అణు చర్చల వేళ ట్రంప్ వార్నింగ్.